ఈరోజు మీ జీవితంలో విడుదల ఉందా? విడుదల కలిగి ఉంటున్నారా? విడిపించబడకుండా మరలా మరలా అపవాది ద్వారా ఏలబడుతున్నారా? నిజమైన విడుదలను అనుభవించగలుగుతున్నారా? దేవుని శక్తిని అనుభవించగలుగుతున్నారా? ఎప్పుడన్నా సరే దేవుడు తన శక్తిని కనబరచాలన్నప్పుడు విడుదలని ఇస్తాడు. విడుదల ద్వారంగా దేవుడు ఎవరనేది గ్రహించగలుగుతాం. దేవుడు న్యాయవంతుడు, న్యాయాధిపతి. కానీ అదే సమయంలో నీవు ఎవరితో నిబంధన చేస్తారో దాని తగినట్టుగా దేవుడు కూడా ఎదురు చూస్తున్నాడు. నీ జీవితంలో కలిగే ఫలము, నువ్వు దేవుడితో నిబంధన చేసినప్పుడు అపవాదితో నువ్వు రద్దు చేయవలసిన అవసరం ఉంది. దేవుడితో నువ్వు కలిసినప్పుడు అపవాదితో నీ స్నేహము, నీ బంధము తెంపవలసిన అవసరం ఉంది. చూసి మన అందరం యుద్ధ రంగంలో ఉన్నామండి. దేవుడు నాకు తెలియజేస్తుంది, మనం పోరాడేది రక్త మాంసములు కాదు, కనబడని శత్రువులను పోరాడుతున్నామని. యుద్ధ రంగంలో ఉన్న మనము అపవాది అనేక స్ట్రాటజీస్ వాడి మనల్ని దాడి చేస్తూ ఉంటాడు. ఏ రీతిగా అనేటప్పుడు అపవాది మనుషుల ద్వారా ఆపరేట్ చేస్తాడు. మనుషుల్ని ప్రేరేపించి మనల్ని దూషిస్తాడు. మనుషుల్ని ప్రేరేపించి మనతో గొడవపడేలా చేస్తాడు. మనుషుల్ని ప్రేరేపించి మనల్ని రెచ్చగొట్టేలా చేస్తాడు. గాడ్ ఈజ్ ఆల్వేస్ విల్లింగ్ టు డెలివర్ యూ, బట్ ద ఎనిమీ ఈజ్ ట్రైంగ్ టు ఆల్వేస్ అప్రెస్ యూ. ఎప్పుడు అపవాది నిన్ను బంధించి పెడతానికి ఆశపడుతున్నాడు. దేవుడైతే నీకు విడుదలనిచ్చి విడుదలలో నువ్వు బ్రతకాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. అపవాది అయితే మనుషుల్ని వాడి నిన్ను బంధించాలని చూస్తాడు.